బాపట్ల జిల్లా చీరాలలో గత నెల 27న జరిగిన యువకుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. త్రినాథ్ అనే యువకుడిని అతని స్నేహితులే అత్యంత కిరాతకంగా చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. చీరాల రైల్వే ఫ్లైఓవర్ క్రింద జరిగిన త్రినాథ్ హత్య కేసులో పోలీసులు 5 నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు గౌస్ యూసుఫ్ తన స్నేహితులతో కలిసి త్రినాథ్ను పథకం ప్రకారం హత్య చేశారు. మృతుడు త్రినాథ్ మరియు నిందితుడు గౌస్ ఒకే యువతిని ప్రేమించడం, ఆ విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొనడంతో ఈ హత్యకు స్కెచ్ వేశారు. మద్యం తాగుదామని త్రినాథ్ను రైల్వే ట్రాక్ సమీపానికి పిలిచిన నిందితులు అతను మత్తులో ఉండగా బీరు బాటిళ్లతో మెడ, తల భాగంలో ఇష్టానుసారంగా పొడిచారు. ఆ తర్వాత సిమెంట్ రాయితో ముఖంపై మోది ప్రాణాలు తీశారు. సాక్ష్యాలను చెరిపివేసేందుకు నిందితులు బట్టలను కూడా తగులబెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులు గౌస్ యూసుఫ్, దేవహర్ష, భగవంతుడు, చంద్రప్రకాష్ వాసులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ మోయిన్ తెలిపారు. కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన సీఐ సుబ్బారావు, ఎస్ఐ రాజలక్ష్మి బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు. జనవరి 28వ తేదీన మనకు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్కన, రైల్వే ట్రాక్ పక్కన ఒక మేల్ డెడ్ బాడీ ఉందని చెప్పేసి సమాచారం వచ్చింది. దీని మీద ముందుగా రైల్వే పోలీసు వారు వాళ్ళ పరిధి ఏమో అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి విచారణ జరిపి ఇది మా పరిధి కాదని చెప్పేసి ఇది చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని నిర్ధారించి చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే మన చీరాల 1 టౌన్ సిఐ గారు వాళ్ళ సిబ్బంది వెళ్ళి ఆ డెడ్ బాడీని పరిశీలించారు. ఆ టైంలో ఆ బాడీ ఎవరిది ఏంది అనేది తెలియలేదు. దాని మీద ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే గాయాలతో పడి ఉంది. వీపు మీద, తర్వాత గొంతు మీద, ముఖం మీద, తర్వాత తల వెనుక భాగంలో బలమైన గాయాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎవరో వ్యక్తులు మర్డర్ చేసి ఉంటారనే సమాచారంతో మనం ఆ కేసుని మర్డర్ కేసుగా కేసు రిజిస్టర్ చేసి బాడీని హాస్పిటల్కి పంపించడం జరిగింది. తర్వాత ఆ ఫొటోస్ని విరివిగా మన సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడంతో ఈ బాడీని కారంచేడు మండలానికి చెందిన స్వర్ణ గ్రామానికి చెందిన బాడీ అని చెప్పేసి తెలిసింది. అప్పుడు ఈ కొండే హేమంత్, సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు అనే అబ్బాయి వచ్చేసి ఇది తన తమ్ముడి బాడీ, కొండే త్రినాథ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. గుర్తించాడు, ఆ బాడీని చూసి గుర్తించాడు. వెంటనే మనం ఆ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేస్తూ మన చీరాల 1 టౌన్ సిఐ గారు, అట్లాగే 1 టౌన్ ఎస్ఐ ఆ అబ్బాయి ఎక్కడెక్కడ తిరిగాడు ఏంది అనే సమాచారంతో మొత్తం మన చీరాల 1 టౌన్ అంతా జల్లెడపట్టడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకు చాలా విషయాలు తెలిసినాయి. అసలు యాక్చువల్గా చాలా ట్విస్టులు జరిగినాయి. ఈ అబ్బాయి ముందు కోటేశ్వరరావు అనే ఒక ఎలక్ట్రీషియన్ మేస్త్రితో కలిసి చివరిసారి ఉన్నాడనే విషయం తెలిసి వాళ్ళని పిలిపించి విచారిస్తే ఎవరైతే మనం అనుమానితులుగా అనుకున్నామో వాళ్ళెవరు కూడా ఈ మర్డర్ అనేది చేసినట్టుగా అనిపించలేదు. తర్వాత విభిన్న కోణాల్లో దర్యాప్తు చేయగా మనకు ఒక చిన్న క్లూ ఒకటి రావడం జరిగింది. ఈ క్లూ ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనకు వెలుగులోకి వచ్చాయి. ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో కొండే త్రినాథ్ అనే అతను ఒక చీరాల 1 టౌన్ పరిధిలోని ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారంలో ఉన్నట్టు తెలిసింది. దాని మీద వర్కౌట్ చేయగా మనకు ఈ విషయం కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఎవరైతే ఈ మృతుడు కొండే త్రినాథ్ అనే అబ్బాయి ఆ అమ్మాయితో కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నాడు. తర్వాత ఆ అమ్మాయి వేరే వ్యక్తితో మళ్ళీ రిలేషన్లో ఉందని చెప్పేసి సమాచారం వచ్చింది. ఆ వ్యక్తిని మనం గుర్తించి ఆ వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఆ వ్యక్తి షేక్ గౌస్ యూసుఫ్ అనే అబ్బాయిగా మనం తెలుసుకోగలిగాము. ఆ షేక్ గౌస్ యూసుఫ్ అనే అతను పరారీలో ఉన్నట్టుగా నిర్ధారించుకొని అతని కోసం మనం ఇన్ఫర్మేషన్ పెట్టి పట్టుకున్నప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి. ఈ షేక్ గౌస్ యూసుఫ్ అనే అతను కార్ వాషింగ్లో పనిచేస్తూ ఉంటాడు. ఇతను ఈ కొండే త్రినాథ్ అనే మృతుడు ఎవరైతే ఉన్నాడో ఆ కొండే త్రినాథ్ రిలేషన్లో ఉన్న అమ్మాయి కొంతకాలంగా త్రినాథ్కి ఆ అమ్మాయికి గ్యాప్ రావడంతో ఇతను షేక్ గౌస్ యూసుఫ్ అనే అతను ఆ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. ఈ త్రినాథ్ అండ్ గౌస్ యూసుఫ్ ఇద్దరు కూడా మన ఎన్ఆర్పిఎం హై స్కూల్లో క్రికెట్ ఆడే దగ్గర పరిచయం. వాళ్ళకి ఈ క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఆ రకంగా ఈ త్రినాథ్ తెలుసు. తర్వాత త్రినాథ్ రిలేషన్లో ఉన్న అమ్మాయి గురించి కూడా అతనికి తెలుసు. ఎప్పుడైతే ఈ అమ్మాయి మృతుడు త్రినాథ్తో దూరంగా ఉందని తెలియగానే ఆ గౌస్ యూసుఫ్ ఆ అమ్మాయిని తన ట్రాప్లోకి తెచ్చుకొని వాళ్ళిద్దరూ కలిసి రిలేషన్లో ఉండటం జరిగింది. ఇది అప్పుడప్పుడు త్రినాథ్ కూడా ఇది పద్ధతి కాదు, తాను ప్రేమిస్తున్న అమ్మాయిని నువ్వు ఇట్లాగా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అన్నా కానీ గౌస్ దాన్ని పట్టించుకోకుండా ఆ అమ్మాయితో ఉండటం జరిగింది.
ఈలోపు ఏమైందంటే ఆ అమ్మాయి కూడా ఈ త్రినాథ్తో కూడా కొద్దిగా మాట్లాడటం చేయటం జరిగింది. ఒకరోజు త్రినాథ్ అండ్ ఆ అమ్మాయి ఇద్దరు కలిసి ఒక ప్లేస్కి వచ్చినప్పుడు ఈ గౌస్ చూసి దాన్ని వీడియో తీశాడు. వీడియో తీసిన అది గమనించిన త్రినాథ్ ఆ వీడియోని డిలీట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ గౌస్ ఆ వీడియోని తీయకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి మళ్ళీ మృతుడు త్రినాథ్తో మళ్ళీ రిలేషన్ సాగిస్తుందని చెప్పేసి తెలుసుకున్న యూసఫ్ ఆ అసూయతో రగిలిపోయాడు. తాను ప్రేమిస్తున్న అమ్మాయిని మళ్ళీ త్రినాథ్ తన దగ్గరికి తెచ్చుకున్నాడన్న ఉద్దేశంతో ఎట్లాగైనా సరే అతన్ని అడ్డు తొలగించుకుని ఆ అమ్మాయిని పొందాలని చెప్పేసి భావించి 6:30-7 గంటల టైంలో మళ్ళీ చీరాలకి రావడం జరిగింది. చీరాలకి వచ్చి అంటే ఆ మృతుడు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ ఉన్నాడు. పని చూసుకుని మళ్ళీ స్వర్ణ విలేజ్కి వెళ్తూ ఉన్నాడు. స్వర్ణ విలేజ్కి వెళ్ళేటప్పుడు ఒక పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకోవడం కోసం తన దగ్గర ఉన్న 500 రూపాయల నోటు ఇచ్చాడు. 200 రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నాడు. అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఆ నోటు అనేది చినగడంతో పెట్రోల్ బంక్ వాళ్ళు ఆ 500 రూపీస్ నోటు తీసుకోవడానికి నిరాకరించారు. అప్పుడు అతను ఏం చేశాడంటే త్రినాథ్ మళ్ళీ వెనక్కి వచ్చేసి వాళ్ళ మేస్త్రి కోటేశ్వరరావు దగ్గర 500 రూపీస్ కొత్త ఇంకొక నోటు తీసుకుని వెళ్ళే క్రమంలో ఈ గౌస్ యూసుఫ్ అనే అతను ఎదురుపడ్డాడు. ఇద్దరు కలిసి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేసే సమయంలో ఈ గౌస్ యూసుఫ్ ఏం చెప్పాడంటే మన ఇద్దరం మందు తాగుదారా అని చెప్పేసి ఆ అబ్బాయిని ప్రలోభ పెట్టి మన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి మన పిఏ గేట్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారు. అక్కడ మద్యం కొనుగోలు చేసి ఈ ప్లాట్ఫారం దగ్గర ఎక్కడైతే నేరస్థలం ఉందో అక్కడ కూర్చుని మాట్లాడుకుంటా ఈ విషయం గురించి ఈ ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడేటప్పుడు ఇద్దరు కూడా తగాదా పడ్డారు. ఆ టైంలో ఈ గౌస్ యూసుఫ్ తన ఫ్రెండ్స్ అయిన దేవహర్ష అలియాస్ పండు అట్లాగే శీలం భగవంత్ అలియాస్ గని అనే వ్యక్తులకి ఫోన్ చేసి ఇట్లాగా నాతో తగాదా పడతా ఉన్నాడు, మీరు ఒకసారి రండి మన వాడు ఎంత చూద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఈ దేవహర్ష అలియాస్ పండు అండ్ గని వ్యక్తులు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఈ నలుగురు కలిసి అక్కడ మద్యం తాగుతూ ఈ త్రినాథ్ని ఆ అమ్మాయి విషయంలోంచి పక్కకి వెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది. అతను దానికి ఒప్పుకోకపోయేటప్పటికీ ముగ్గురు కలిసి అక్కడ ఉన్న బీర్ బాటిల్ అది తీసుకుని ఆ బీర్ బాటిల్తో ఈ గౌస్ యూసఫ్ అతని మృతుని తల మీద కొట్టగా అది పగిలింది. అతనికి కూడా తల పగిలింది. ఆ పగిలిన బీర్ బాటిల్తోనే అతని గొంతు మీద 2-3 సార్లు పొడవడం జరిగింది. పొడిచిన తర్వాత ఈ త్రినాథ్ పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఈ పండు అండ్ గని అతన్ని పట్టుకుంటే మళ్ళీ ఆ గౌస్ అతన్ని వీపు మీద దాని మీద పడవటం విచక్షణారహితంగా దాడి చేసి పడవటం జరిగింది. అతను కొన ఊపిరితో పడిపోయాడు. ఇంకా చనిపోలేదని భావించి అతను కంప్లీట్గా చనిపోవాలన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న ఒక రాయి కూడా తీసుకుని అతని తల మీద వేసి అతనికి పూర్తిగా చంపేశారు. తర్వాత ఈ గౌస్ పండు గని అక్కడి నుంచి సుమారు ఇది రాత్రి 10:30 ఆ టైంలో జరిగింది. అక్కడ నుంచి బయలుదేరి వచ్చేటప్పటికి వాళ్ళ ఒంటి మీద రక్త మార్గాలతో కూడిన మొత్తం బ్లడ్ అంతా అయింది. ఇప్పుడు ఆ బ్లడ్ ఎవరైనా చూస్తే ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి తన స్నేహితుడైన ఈ ప్రకాష్ కేదరవెల్లి చంద్రప్రకాష్ వల్లెపు వాసు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఇట్లా మేము ఫలానా ఒకరిని చంపాము, ఇట్లా బ్లడ్ అంతా మా మీద పడింది, కొద్దిగా వేరే బట్టలు ఇవ్వండి అని చెప్పేటప్పటికి ప్రకాష్ తన బట్టలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ బట్టలు అక్కడే స్నానాలు చేసుకుని ఆ బట్టలు మార్చుకున్నారు. తర్వాత రక్త మరకలతో కూడిన బట్టల్ని అట్లాగే మృతుడు చనిపోతే అతని చెప్పులు కూడా ఇతను వేసుకుని వచ్చాడు గౌస్ అనే అతను. ఈ బట్టలు తర్వాత చెప్పులు ఈ 3 కూడా అక్కడ శ్మశానంలో తగలబెట్టడం జరిగింది. తగలబెట్టిన తర్వాత ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఈ మొదటి ముగ్గురు గౌస్, తర్వాత పండు, తర్వాత గని ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో పడుకున్నారు. మరుసటి రోజు ఎవరికి ఏమి తెలియనట్టుగా వెళ్ళిపోయారు. తర్వాత ఈ విషయం మనకి ఇన్ఫర్మేషన్తో మనం ఈ కేసుని వర్కౌట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మన చీరాల 1 టౌన్ సిఐ సుబ్బారావు, అట్లాగే ఉమెన్ ఎస్ఐ రాజ్యలక్ష్మి, పిఎస్ఐ వెంకటేశ్వర రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్స్ రాజు, భాస్కర్, నాగరాజు, బ్రహ్మయ్య, రవి మరియు హోంగార్డ్ అంకమ్మలతో 2-3 బృందాలుగా కూడా పెట్టడం జరిగింది. అట్లాగే మన చీరాల 2 టౌన్ ఎస్ఐ మీసాల వెంకటేశ్వర్లు, అట్లాగే ఇంకొల్లు ఎస్ఐ గారు, తర్వాత
వాళ్ళందరినీ కూడా టీములుగా ఏర్పడి ఎంతో శ్రద్ధగా దర్యాప్తు చేస్తే కానీ ఈ కేసు అనేది ఒక కొలిక్కి రాలేదు. వాళ్ళందరినీ ఎస్పీ గారు అభినందించి వాళ్ళందరికీ రివార్డులు ప్రకటించడం జరిగింది.